అందరికీ ప్రైజ్ లార్డ్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారా? ఈ క్రిస్మస్ సందర్భంగా నేను మీతో ఒక ప్రవచనం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. దేవుడిచ్చిన వాగ్దానం ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోయాయేమో, మనుషులు మర్చిపోయారేమో, కాలం మారిపోయిందేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. తగిన సమయమందు బెత్లెహేములో ఆ వాగ్దానం ఊపిరి పోసుకుంది. మీ జీవితంలో కూడా ఒక వాగ్దాన నెరవేర్పు కోసం, ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారా? అదేదైనా కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అదేదైనా కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే అది దేవుడు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం. 700 సంవత్సరాల తర్వాత ఇమ్మానుయేల్ని ఇచ్చిన దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని మీరు నమ్ముతున్నారా? దేవుడిచ్చిన వాగ్దానం మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుంది అని మీరు నమ్ముతున్నారా? అందరికీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ లార్డ్.